ముసలాయనకి నిన్నే కదా రిటైర్మెంట్ అయింది. కృష్ణారామ అంటూ మూల కూర్చోక ఊళ్ళమే తిరుగుదామంటాడేంటి చోద్యం. 60 ఏళ్ళొచ్చినా ఆయనకేమీ తగ్గలేదు. అప్పుడే నాకు 60 ఏళ్ళు వచ్చేసాయా? రానా అన్న, ఇంటికి వెళ్దాం. నేను రాను పో, నువ్వు నాకు జీళ్ళు కొనిపెట్టలేదుగా. అబ్బాబాబా దుంప తెంచేస్తున్నావురా. హాయ్ అమ్మయ్య, నేను బాగా చెప్పా మనోడి సంగతి ఏంటో. మెట్రికులేషన్ డిస్టింక్షన్ లో పాస్ అయ్యారా? నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. చిన్నప్పుడే తల్లి చనిపోయింది, ఇప్పుడు తండ్రి కూడా. పాపం ఒక్కడే ఎలా బ్రతుకుతాడో ఏంటో. పిల్లొచ్చిందా? ఇదో కాదు గాని ఏమ్మాయి మౌన్ నచ్చాడా? మీ ఓడికి పాటలు పాడడం వచ్చా? ఆ పాటలే అవసరం అంటారండి. ఇప్పుడు కాదులేమ్మా, పెళ్ళయ్యాక ఎన్ని కావాలంటే అన్ని పాడతాడులే. ఏమే కూర మాడిపోకుండా చూడు, వస్తున్నా. మమ్మల్ని ఆశీర్వదించండి అన్న. నాన్న నాకేగా? నాకు తెలుసు, నాకే. బాగుందా తాత, నాకొక పప్పి ఇవ్వవా? పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ మిత్ర బృందం. 10 ఏళ్ల వయసు నుండి నిన్నటి దాకా అంతా గుర్తుంది. తెలియకుండానే నాకు 60 ఏళ్ళు అయిపోయాయా? ఏమండోయ్, పొద్దున్నే 6 గంటలకల్లా బయలుదేరాలన్నారు. పడుకోండి. పడుకుంటాను. 6 గంటలకల్లా వెళ్ళిపోవాలన్నారు ఈయన. 6:30 అయినా ఇంకా రాలేదు. పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారబ్బా చోద్యం? నేను ఇక్కడే ఉన్నానే. ఎక్కడా? ఎలా ఉంది? ఏమిటండి ఇది? ఏమండి, మనం ఒక కారు కొనుక్కుందామండి. నా దగ్గరున్న డబ్బులకి బెంచ్ కారు ఇవ్వనన్నారే. ఈ కారైతే ఎక్కుతావా? ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాను. మన జీవితంలో ఒక్కో అనుభూతిని ఒక్కో రంగుతో పోలిస్తారట. 6 పదుల మీద పడ్డ నాకు ఇలాంటి అనుభూతులు ఎన్నో. భగవంతుడా, మరో జన్మంటూ ఉంటే అన్ని రంగులు ఉన్న ఇలాంటి మనిషి జన్మనే మళ్ళీ ఇవ్వు తండ్రి. ఇదే నా చివరి కోరిక. ఏమండి, ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు. హనీమూన్కి 60 ఏళ్ళు వచ్చేసే అన్నావుగా. పద, నీ సంగతి చెప్తా.